ఉద్యోగ ఉపాధి విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం అందించనుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాంలో అమరావతిపై జగన్ అవలంబించిన తీరును నిమ్మల తప్పుపట్టారు. ప్రధాని మోదీ పాల్గొనే అమరావతి పునర్నిర్మాణ సభను కుటుంబ కార్యక్రమంలా భావించి విజయవంతం చేయాలని కోరారు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని. భవిష్యత్తులో ఒక విద్య ఉద్యోగ ఉపాధికి ఒక కేంద్రం అమరావతి. ఏదైతే ఒక హైదరాబాద్ తెలంగాణకు ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 62% ఒక్క హైదరాబాద్ నుంచి ఏ రకంగా అయితే వస్తుందో అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆదాయాన్ని ఇచ్చేటువంటి రాజధానిగా అమరావతి నిర్మాణం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మగాడు, అందుకే రాజధాని ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని ఆ రోజు ఎన్నికల ముందు ఓట్ల కోసం మరి మోసం దగా చేసి అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు 3 ముక్కలను ఏ రకంగా అయితే దగా చేశాడో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా అయితే అమరావతి రాజధాని రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు ఎన్ని రకాలైనటువంటి అవమానాలు పడ్డారో అవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో గుర్తున్నాయి. అందుకే ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఒక కసితో పట్టుదలతో అమరావతి పునర్నిర్మాణ సభలో అందరం కూడా అంకితం కావాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ